प्रेज़ द लॉर्ड। ప్రైజ్ లార్డ్. सबसे पहले मैम को बहुत-बहुत धन्यवाद कि आपने अच्छा मौका दिया। అందరికంటే ముందు నాకే థ్యాంక్ యూ ఎందుకంటే నాకు మంచి అవకాశం ఇచ్చారు. రమ్య దీदी बुला सकते हैं मैडम ने. ఓకే దీदी अच्छे से ఛాన్స్ ఇచ్చారు, నాకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు. तो ये मेरा पहली बार है जब मैं ऐसे ट्रांसलेशन की तरह प्रीच कर रही हूँ कभी। అయితే నాది ఇది ఫస్ట్ టైం ఏంటంటే ట్రాన్స్లేషన్తో ప్రీచ్ చేయడము, వర్షన్ చెప్పడము ఫస్ట్ టైం అనమాట. तो कभी कुछ गलत हो जाए तो माफ़ कीजिएगा। ఒకవేళ ఏమైనా తప్పు ఏమన్నా చెప్తే క్షమించండి. तो सबसे पहले हम जानेंगे कि आज किसके जीवन में टेंशन नहीं है। पहले मैं एक क्वेश्चन के साथ शुरू करना चाहूँगी। అయితే నేను ఫస్ట్ ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మన జీవితంలో ఎవరికి టెన్షన్ లేదు, ఎవరికి చింత లేని జీవితం ఎవరికైనా ఉందా? టెన్షన్ లేని లైఫ్ ఎవరికైనా ఉందా? सबके लाइफ में है टेंशन। అయితే అందరి లైఫ్స్లో ఒక టెన్షన్ ఉంది. तो हम देखेंगे परमेश्वर का वचन टेंशन को लेकर के क्या कहता है। అయితే మన పరిశుద్ధ వచనంలో మనం చూద్దాము టెన్షన్ గురించి దేవుడు ఏం చెప్తున్నారు. तो यहाँ पे हम देखेंगे मैथ्यू, అయితే ఇక్కడ మనం మాథ్యూ చాప్టర్ చూద్దాము. మాథ్యూ గాస్పెల్ चैप्टर 11 చాప్టర్ 11 और उसका 28। यहाँ पे परमेश्वर का वचन कहता है, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, हे सब परिश्रम करने वालों ఇక్కడ సమస్త భారం మోసుకొంచున్న సమస్త జనులారా और बोझ से दबे हुए लोगों, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా मेरे पास आओ నా దగ్గరికి రండి, और मैं तुम्हें विश्राम दूंगा। నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. यहाँ पे परमेश्वर का वचन कहता है, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే परिश्रम मीन्स जो भी हार्ड वर्क या फिर कोई भी तरह की परेशानी है, అయితే ఏదైనా ఏ రకమైన కష్టమైన ప్రయాస అయినా ఏదైనా ఉండొచ్చు. तो किसी को कहीं जाने की जरूरत नहीं है, అయితే ఎవ్వరికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. तो मेरे पास आओ దేవుడు అంటారు నా దగ్గరికి రండి. एंड मैं तुम्हें विश्राम दूंगा। అయితే దేవుడు ఏమంటారంటే నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. यहाँ पे फिर आगे हम देखते हैं कि मेरा जुआ अपने ऊपर उठा लो అయితే ముందు వచనంలో ఏమని ఉంటుందంటే నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, और मुझसे सीखो क्योंकि मैं नर्म और मन में दीन हूँ। అయితే ఇంకా ఏంటంటే నేను మీ ప్రాణంలో విశ్రాంతి దొరుకును, ఏలి అనగా నా కాడి సులువుగా నా భారం తేలికగా ఉంటుంది. यहाँ पे जुआ का मतलब है परमेश्वर का या जीसस का गाइडेंस। జువా అంటే ఏంటంటే కాడి అంటే ఏంటంటే కాడి అంటే బరువు, భారం అంటే ఏంటంటే దేవుని యొక్క గైడెన్స్, దేవుని యొక్క నడిపింపు అనేది మనకి దొరుకుతుంది. यानी हम इस वर्ल्ड में रहते हैं అయితే మనము ఈ లోకంలో ఉంటాము, तो बहुत सारी परेशानियाँ आती हैं, అయితే మనకి ఎన్నో శ్రమలు వస్తాయి. चाहे वह घर की हो, అయితే అది ఇంట్లో పరిస్థితులు అవ్వచ్చు, नौकरी की हो, అయితే జాబ్ పరిస్థితులు అవ్వచ్చు, बच्चों की एग्जाम्स की हो, అయితే చిన్నపిల్లల ఎగ్జామ్స్ అవ్వచ్చు, कोई हस्बैंड से परेशान है, అయితే ఫ్రెండ్స్ తోటి సమస్యలు कोई అవ్వచ్చు, वाइफ से परेशान అయితే है, కొందరు వైఫ్స్ తో సమస్యలు అవ్వచ్చు, बहुत तरह की परेशानी है। అయితే ఎన్నో సమస్యలు అయితే ఉంటూ ఉంటాయి. लेकिन वो सब हम तभी कर सकते हैं जब हमें परमेश्वर की गाइडेंस की ज़रूरत है। అయితే మనం ఈ శ్రమలన్నీ కూడా ముందు అధిగమించగలుగుతాము. ఎలా అంటే దేవుని యొక్క గైడెన్స్ ఉంటేనే మనము అధిగమించగలుగుతాం. इसीलिए परमेश्वर का वचन कहता है, అయితే అందుకని దేవుని వాక్యం చెప్తుంది मेरे पास आओ। నా దగ్గరకు రండి. और जब हम परमेश्वर के सामने आएंगे అయితే మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో और अपनी परेशानियों को परमेश्वर को बताएंगे, అయితే మన సమస్యలు మన అన్ని చింతలన్నీ దేవుని దగ్గర చెప్తాము. तो वो कभी भी मजाक नहीं उड़ाता है, అయితే దేవుడు ఎప్పుడు కూడా మన మీద మజాక్ చేయడు. लेकिन वो हमारी हमेशा मदद करता है। అయితే కానీ దేవుడు ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మనకి సహాయం చేస్తారు. हम लोग अभी क्या होता है ना कि अगर हम लोग किसी को बताते हैं, అయితే మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్తే మన సమస్యలు कुछ बता देते हैं अपनी परिस्थिति या फिर प्रॉब्लम्स, అయితే మన ప్రాబ్లమ్స్ కానీ మన సమస్యలు కానీ ఎవరికైనా మన ఫ్రెండ్స్కి చెప్తే तो वो उसका मजाक उड़ाते हैं। అయితే వాళ్ళు మన మజాక్ చేస్తూ ఉంటారు. लेकिन परमेश्वर किसी को बताता नहीं है। అయితే మన దేవుడు ఎవ్వరికి जो కూడా हमारा చెప్పడు. संबंध है परमेश्वर से, అయితే మన సంబంధం ఏదైతే ఉందో దేవునితో वो वहीं तक रहता है, किसी को बताता नहीं है कि अरे ये तो ऐसी है, ये तो वैसी है। అయితే దేవుడు మాత్రం ఫ్రెండ్స్ అయితే మన మీద గేలి చేస్తారు కానీ దేవుడు మాత్రం మన సమస్యలు ఎవరికి చెప్పడు. నువ్వు అలాంటి దానివి ఇలాంటి వాడవి అని ఎవరికి దేవుడు చెప్పడు. वो हमारी हर कमजोरी को जानता है అయితే మన బలహీనతలంతా కూడా దేవునికి తెలుసు. और वो उसमें हमारी मदद करता है। అయితే ఆ బలహీనతలో దేవుడు సహాయం చేస్తారు. बस हमें एक्सेप्ट करना है कि परमेश्वर हाँ इसमें हमारी कमजोरी है या फिर जो कुछ भी है परमेश्वर के सामने रखना है, तो परमेश्वर हमारी मदद करेगा। కానీ మనం ఏమని యాక్సెప్ట్ చేయాలంటే, మనం ఏమని ఒప్పుకోవాలంటే, ప్రభా నేను బలహీనతల్లో ఉన్నాను, ప్రభా నాకు సహాయం చేయని దేవుని దగ్గరికి రావాలి.
परमेश्वर का वचन बहुत कुछ हमें सिखाता है, దేవుని వచనం మనకి ఎంతో నేర్పిస్తుంది. लेकिन जब हम जीसस की लाइफ को देखेंगे అయితే మనం దేవుని యొక్క జీవితాన్ని చూసినట్లయితే तो उनके जैसा बनना थोड़ा मुश्किल है. అయితే దేవుని లాగా మనం నడవడం కొంచెం కష్టమైన తరమే. यहाँ पे बोलता है कि मेरे जैसा नर्म और दीन बनो. అయితే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏంటంటే నాలాగా సాత్వికం ఇంకా దీన మనస్సు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. इवन जब यीशु मसीह को क्रूस में चढ़ाया जा रहा था అయితే యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే కల్వరి శిలువ మీద వేలాడదీయబోయారో लोग उसका मजाक उड़ा रहे हैं कि अरे तुम तो परमेश्वर थे. అయితే అందరూ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తున్నారు. ఓ నువ్వైతే దేవుడు కదా అని ఎగతాళి చేస్తున్నారు. लेकिन परमेश्वर वहाँ पे यीशु मसीह सब कुछ कर सकता था, लेकिन उसने कहा कि हे पिता इन्हें क्षमा करना क्योंकि ये नहीं जानते क्या करते हैं. అయితే కానీ దేవుడైతే ఆ టైంలో విడిపించుకోగలుగుతారు. కానీ దేవుడు ఒకటే మాట అన్నాడు, వాళ్ళని తిట్టలేదు. కానీ బదులు ఏమన్నాడంటే ప్రభా యేసయ్య వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని దయతో క్షమించని దేవుడు చెప్తున్నాడు. कभी कभी हम अपने बच्चों को कुछ सिखा रहे होते हैं అయితే మనం మన పిల్లలకి ఏదైనా నేర్పిస్తున్నప్పుడు और उनको बोलते हैं ये मत करना, అయితే మనం చెప్తాము ఇది చెయ్యొద్దు అంటాము. लेकिन वो फिर भी कुछ कर देता है. అయితే అయినా కానీ చేయొద్దన్న పని పిల్లలు చేస్తూ ఉంటారు. और गलती जब हो जाती है बच्चे आते हैं तो उसको मारने लगता है कि बोला था ना कि ये नहीं करना. అయితే మనం పిల్లలు చేయొద్దన్న పని కూడా చేసినప్పుడు ఏంటంటే ఒక దెబ్బ కొడతా ఉంటాము. దెబ్బ కొట్టి నేను చెప్పాను కదా ఆల్రెడీ చేయొద్దని మనం ఎందుకు చేస్తామని కొడతాం. लेकिन जब यीशु मसीह के पकड़वाने का टाइम आया అయితే దేవుణ్ణి ఎప్పుడైతే బంధించడం జరిగిందో, దేవుణ్ణి ఎప్పుడైతే సిల్వకి అప్పచెప్పడం జరిగిందో तब यीशु मसीह बोलते हैं चेलों को कि तुम सब मुझे छोड़ दोगे. అయితే దేవుడు ఏమంటారంటే ప్రతి ఒక్క శిష్యుడికి దేవుడు ఏం చెప్తారంటే మీరు అందరూ నన్ను వదిలేస్తారు. तो पतरस बोलता है అయితే పేతురు ఏమంటారంటే परमेश्वर सब लोग छोड़ दे लेकिन मैं तुम्हें कभी नहीं छोड़ूंगा. అయితే పేతురు ఏమంటానంటే నేను అందరు వదిలేసిన ప్రభా నేను వదలనే అంటాడు. उसी समय यीशु मसीह बोलता है అయితే అప్పుడే యేసుక్రీస్తు ప్రభు అంటారు तुम मुझे 3 बार इनकार करेगा, यानी कि मुर्गी का बांग देने से पहले. అయితే దేవుడు ఏమంటారంటే పేతురుతో కోడి కూయక ముందే ముమ్మారు నువ్వు నాతో బొంకుతావు పేతురు అని దేవుడు అంటారనమాట. और वैसा ही हुआ भी. అయితే అలాగే జరిగింది. जब लास्ट मुर्गी बांग दे देती है అయితే ఎప్పుడైతే మూడోసారి కోడి కూస్తుందో तब यीशु मसीह पतरस को देखता है. అయితే అప్పుడు దేవుడు పేతురుని చూస్తాడు. फिर पतरस को याद आता है कि यीशु मसीह ने ये कहा था. అయితే పేతురుకి గుర్తొస్తుంది, అవును ప్రభా నువ్వు ఆల్రెడీ నాకు చెప్పావు. लेकिन यहाँ यीशु मसीह इसको डांट नहीं रहा है, అయితే కానీ దేవుడు పేతురుని తిట్టట్లేదు. वो मुस्कुरा रहा है पतरस को देखकर. అయితే దేవుడు పేతురుని చూసి నవ్వుతూ ఉన్నాడు. वो उसी वक्त फुट फुट करके रोता है. అయితే ఆ టైంలోనే ఎంతో ప్రభావాన ఎంతో గోచాడుతూ ఎంతో కన్నీరు విడుస్తూ ఉంటాడు పేతురు. यीशु मसीह उसको क्षमा करता है. అయితే యేసుక్రీస్తు ప్రభు పేతురుని క్షమిస్తూ ఉంటాడు. वैसे ही हमें भी बनना है. అయితే అలానే మనం కూడా అవ్వాలి. कई बार हमें लगता है कि बहुत ज़्यादा टफ है किसी को क्षमा करना. అయితే మనకు అనిపిస్తుంది అరే క్షమించడం చాలా కష్టమైన పనే మనకు అనిపిస్తుంది. बोलना बहुत इजी है అయితే సారీ చెప్పడం చాలా ఈజీ. लेकिन करना उतना मुश्किल అయితే है. సారీ అనేది అది చెప్పడం ఈజీ కానీ ఆ టైంలో మనం చేయడం చాలా టఫ్. कोई हम लोग को एक थप्पड़ ही मार दे అయితే ఎవరో మనకి ఒకసారి ఒక చెంప మీద కొట్టే ఉంటారు. सबके, और भी सबके सामने, అయితే అందరి ముందు ఎవరైనా మన చెంప మీద కొట్టారు అనుకోండి, लेकिन फिर पर्सनली आगे बोल रहे हो क्षमा कर देना, అయితే పర్సనల్ గా వచ్చి నన్ను క్షమించు అంటే तो हमें कैसा फील होगा. అయితే మనకి ఎలా అనిపిస్తుంది? అందరి ముందు నువ్వు నన్ను కొట్టావు, పర్సనల్ గా వచ్చి నన్ను క్షమించు అని అంటున్నావు అని మనకి ఎలా అనిపిస్తుంది? लेकिन यीशु मसीह के जीवन को देखते हैं हम. అయితే మనం దేవుని యొక్క జీవితాన్ని చూస్తాము. इवन उनको क्या कुछ नहीं बोला गया, అయితే మనకి ఏం చెప్పలేదు. लेकिन परमेश्वर ने सबको क्षमा किया. అయితే ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించాడు. इसलिए कहता है कि तुम नर्म और दीन बनो. అయితే దేవుడు అంటారు మనము దీన మనస్సు కలిగి విధేయతతో ఉండాలి. और इसलिए कहता है कि तुम अननेसेसरी जो परेशानियां हैं उसको छोड़ दो. అయితే దేవుడు ఏమంటారంటే మనకి అనవసరమైన చింతలు ఏవైతే ఉందో అవన్నీ వదిలేసేయండి. और उसे मेरे पास लेकर के आओ. అయితే వారిని నా యొద్దకు తీసుకురండి. अब परेशानी बोल दिए तो ये नहीं कि बच्चे पढ़ना छोड़ दे. అయితే పరేషాని అంటే పిల్లలు చదువు వదిలేసుకోవడం అని అది పరేషాని వాళ్ళకు ఉంది. అయితే అది వదిలేసుకోండి అని या కాదు. हम लोग ऑफिस में काम कर रहे हैं तो काम करना ही छोड़ दे. అయితే ఓ వర్క్ అయితే నాకు చాలా ప్రెషర్ గా ఉంది అంటే ఆ వర్క్ ను వదిలేయడం కాదు. लेकिन हम अपनी तरफ से जितना बेस्ट कर सकते हैं हमें अपनी तरफ से करना चाहिए. అయితే కానీ దేవుడు ఏమంటున్నారంటే మనం ఎంత బెస్ట్ మనం చేయగలమో వర్క్ లో అయినా చేయాలి. लेकिन उससे पहले परमेश्वर के सामने उस चीज को हमें रखिए कि परमेश्वर इसमें हमें आपकी गाइडेंस की जरूरत
जरूरत है। అయితే దేవుడు మనకు ఎప్పుడైతే శ్రమ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రేయర్ చేసుకోవాలి. ఏంటంటే ప్రభా దీంట్లో నేను వెళ్ళడానికి నాకు సహాయం చేయి ప్రభా, నాకు గైడ్ చేయి ప్రభా, ఈ పరిస్థితి నుంచి అని మనం ప్రార్థించాలి. हालेलुया। హల్లెలూయా. समझ में आ रहा है? అర్థమవుతుందా? मैं हमेशा ऐसे कन्वर्सेशन की तरह करती हूँ, लेकिन यहाँ पे ट्रांसलेट हो रहा है तो मुझे इस तरह करना पड़ रहा है। అయితే ఎప్పుడైనా నేను కన్వర్సేషన్ ఫామ్ లో నేను చెప్తా ఉంటాను, కానీ ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఉంది కాబట్టి ఆ కన్వర్సేషన్ అనేది అర్థమవుతుందో లేదో అని తెలియట్లేదు. हम लोग और एक वचन देखेंगे, ఇంకొక వచనం చూద్దాం. रोमन्स రోమన్స్ चैप्टर 8 చాప్టర్ 8 31। 31. कोई पढ़ेंगे? ఎవరైనా చదవగలరు? దేవుడు మన పక్షంగా ఉండగా మన విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెలికి మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? 31 చాలా చాలా हाँ, तो हिंदी में भी पढ़ देंगे। 8:31. रोमियो 8:31 कोई उठा है। रोमन्स 8:31. अतः हम इन बातों के विषय में क्या करें? यदि परमेश्वर हमारी ओर है तो हमारा विरोधी कौन हो सकता है? प्रेज़ द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. यहाँ पे परमेश्वर का वचन कहता है అయితే कि ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, यदि परमेश्वर हमारी ओर है అయితే ఒకవేళ దేవుడు మన యందు ఉంటే, तो మన हमारा పక్షంలో ఉంటే, तो हमारा विरोधी कौन हो सकता है? అయితే మనకు విరోధి ఎవడు? हमें लगता है कि हम इस संसार में हैं అయితే మనం అనుకుంటాము మనం ఈ లోకంలో ఉన్నాము, तो हम कुछ नहीं है, అయితే మనకి ఏమీ తెలియదు, మనకేం లేదు. लेकिन हम उनके बेटे हैं అయితే కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే మనం దేవుని యొక్క పిల్లలం. जिसने सब कुछ को बनाया है। అయితే ఏ దేవుడిని మనం ఆశ్రయిస్తున్నామంటే, ఏ దేవుడైతే సమస్తంలో కలుగజేసిన దేవుని దగ్గర మనం ఉన్నాం. हम सब जानते हैं कि परमेश्वर ने అయితే మనందరికీ తెలుసు మన దేవుడు इस सृष्टि की रचना कैसे की है। అయితే ఈ దేవుని యొక్క ఈ సృష్టి యొక్క రక్షణ ఎలా చేశాడో మనకు తెలుసు, ఎలాగ రూపించాడు, ఎలాగో రూపించాడో మనకు తెలుసు. तो आज हमें खुद पे भी भरोसा होना चाहिए అయితే మన యందు మనకి కూడా విశ్వాసం ఉండాలి. कि परमेश्वर हमारे पक्ष में है, అయితే దేవుడు మన పక్షంలో ఉన్నాడని. तो हमारा विरोधी అయితే మన విరోధి कौन हो सकता है? ఎవరు ఉంటారు? మనకు విరోధి. एक बहुत ही इंटरेस्टिंग कहानी है, అయితే ఒక మంచి ఒక స్టోరీ ఉంది, बाइबल की है। బైబిల్ స్టోరీయే. मुझे पतरस का कैरेक्टर बहुत अच्छा लगता है। అయితే నాకు చాలా పీటర్ అంటే నాకు బైబిల్లో చాలా ఇష్టం. हर बात में उसकी जल्दबाजी रहती है। అయితే ప్రతిదీ ఏంటంటే పీటర్ ఏంటంటే ఉడుకు మనిషి అన్నమాట, తొందరగా చేసే మనిషి. चाहे वो नाव क्या हम स्टोरी 2 है, అయితే నౌ స్టోరీ మనం బోట్ స్టోరీ విన్నట్లు అది 2 టైమ్స్ ఉంటది. एक तो है कि जिसमें जीसस पानी पे चल रहे होते हैं। అయితే ఆ స్టోరీలో ఏంటంటే దేవుడు ఒక వాటర్ లో నడుస్తూ ఉంటాడు. पतरस ही वो पहला इंसान है అయితే అక్కడ చూసినట్లయితే పీటరే ఫస్ట్ అన్నమాట. जो बोलता है वो देखो भूत आ रहा है, అయితే దేవుడే అంటాడు వామో అక్కడ దయ్యం వస్తుందని పేతురే ఫస్ట్ అంటాడు. लेकिन वहाँ पे यीशु मसीह बोलता है అయితే అక్కడ దేవుడు అంటాడు डरो नहीं, मैं हूँ। భయపడొద్దు నేనే. तो अगर यीशु मसीह हमारे साइड में है అయితే యేసు ప్రభు మనతో ఉంటే तो हम सब कुछ कर सकते हैं, అయితే మనం ఏమైనా చేయగలం. क्योंकि यीशु मसीह ने हमें वायदा किया है అయితే యేసుక్రీస్తు ప్రభు మనకి ప్రామిస్ చేశాడు, कि जितने आश्चर्य कर्म मिरेकल्स ఎన్నైనా మిరకల్స్ ఏమైనా ఆశ్చర్య కార్యాలు उससे ज्यादा तुम करोगे, అయితే దానికంటే ఎక్కువ దేవుడు నువ్వు చేయగలవు. और वो तभी हो पाएगा అయితే అది ఎప్పుడు జరుగుతుందంటే, जब हम परमेश्वर के निकट रहेंगे। అయితే ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరలో ఉంటే అలాంటి అద్భుతాలు చేయగలం. हम कितना टाइम पर्सनली परमेश्वर के साथ बिताते हैं। అయితే మనం పర్సనల్ గా మనం ఎంతైతే టైం దేవునితో గడుపుతామో, कोई भी बड़े पास्टर्स हो, అది ఎంతైనా పెద్ద పాస్టర్స్ అవ్వచ్చు, उन सबके जीवन में एक चीज कॉमन पाया गया है, అయితే వాళ్ళందరి జీవితాల్లో ఒకటి కామన్ గా ఉంటది, पर्सनल प्रेयर। పర్సనల్ ప్రేయర్. भले ही बाहर में वो प्रेयर करते हुए ना दिखे उतना, అయితే వాళ్ళు బయట అంత ప్రేయర్ గా చేస్తున్నారని కనిపించకపోవచ్చు, लेकिन परमेश्वर के संबंध उनका बहुत ही ज्यादा स्ट्रांग है, क्योंकि वो परमेश्वर के निकट रहते हैं। అయితే పాస్టర్స్ ఒక జీవితంలో మనం చూడొచ్చు, వాళ్ళ ఒక వ్యక్తిగత జీవితం వాళ్ళ దేవునికి పాస్టర్ కి ఎంతో అత్యున్నతమైన సంబంధం.
हम अपने आप से सवाल करें कि हम प्रतिदिन परमेश्वर के साथ कितना टाइम स्पेंड कर रहे हैं। అయితే మనల్ని మనం క్వశ్చన్ వేసుకుందాము, మనం వ్యక్తిగతంగా మనం దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం, ఎంత సమయం దేవునికి చెల్లిస్తున్నాం వ్యక్తిగతంగా. हम जब परमेश्वर के निकट आते हैं అయితే మనం ఎప్పుడైతే దేవునికి సమీపంగా तो వస్తామో, हमारा प्रार्थना हमेशा रहता है परमेश्वर ये दे देना वो दे देना। అయితే మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో మన ప్రార్థన ప్రతిసారి ఉంటది, ఇది ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అంటాం. लेकिन मैं नहीं कह रही हूँ कि ये गलत है। అయితే నేనేమంటున్నా అంటే ఇది తప్పు అని చెప్పట్లేదు. परमेश्वर का वचन कहता है मांगो, పరమేశ్వర్ వచనం ఏమంటుందంటే అడగండి. तो मांगना है। అయితే అడగాలి మనం. लेकिन एक चीज है, అయితే ఒక విషయం, दोस्ती दो लोगों में कैसे होती है? అయితే ఫ్రెండ్షిప్ ఇద్దరి మధ్యలో ఎలా జరుగుతుంది? सिर्फ एक ही इंसान बोल रहा है तो क्या होगा? అయితే ఒకరే మాట్లాడుతూ ఉంటే ఫ్రెండ్షిప్ అవుతుందా? दूसरे को बोलने का मौका ही नहीं दे रहा है అయితే వేరే వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకపోతే అది ఫ్రెండ్షిప్ అవుతుందా? तो क्या उन लोगों की फ्रेंडशिप टिक पाएगी? అయితే ఫ్రెండ్షిప్ వాళ్ళది మంచిగా అవుతుందా? एक अपना बात बस बताया जा रहा है, అయితే ఒకరేమో చెప్తానే ఉంటారు, दूसरे को बताने का मौका ही అయితే नहीं दे रहा है। అతను బదులు ఆన్సర్ ఇవ్వడానికి కూడా చెప్పనప్పుడు, हमें भी वैसा ही है कि हम सिर्फ अपने ही बोले जा रहे हैं। అయితే మన విషయం కూడా అంతే. మనం ఎప్పుడు దేవునితో చెప్తూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం. परमेश्वर ये देना, परमेश्वर वो देना, ప్రభా ఇది ప్రభా, అది ప్రభా, అది ప్రభా అని అడుగుతూనే ఉన్నాం. लेकिन हम जब परमेश्वर के निकट जाए అయితే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి तो వస్తామో, परमेश्वर से पूछे, అయితే దేవా మనం అడుగుతాము, परमेश्वर आपकी इच्छा हो, అయితే ప్రభా నీ చిత్తం జరుగును గాక, నీ చిత్తం జరుగును గాక. चाहे वो किसी भी परिस्थिति भी हो तो इसी तरह से लेना है। అయితే ఎలాంటి పరిస్థితి అయినా కానీ మనం ఇలానే చెప్తూ ఉండాలి, ఇలానే ప్రార్థిస్తూ ఉండాలి. परमेश्वर के निकट रखे। అయితే ప్రభా నన్ను నీ దగ్గరికి చేర్చుకో, నన్ను నీకు సమీపంగా చేర్చుకో. परमेश्वर का वचन कहता है, అయితే దేవుని వచనం చెప్తుంది, मैं तुम्हें बहुत ही बड़ी बड़ी बातों को बताऊंगा। అయితే ప్రభు ఏం చెప్తాడంటే, అప్పుడు ప్రభు ఏం ఆన్సర్ ఇస్తాడంటే, నేను నీకు చాలా పెద్ద విషయాలు చెప్తాను, నేను నీకు చాలా విషయాలు చెప్తాను అని చెప్తాడనమాట. इसलिए जब हम उनके निकट जाते हैं అయితే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, तो उनके वचन को यानी कि उनकी आवाज को सुनने की कोशिश करें। అయితే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క స్వరంని మనం వినాలి. మనం మాట్లాడుతూనే ఉండడం కాదు, దేవుని స్వరం మనం వినాలి. कि परमेश्वर का वचन ఏంటంటే దేవుని యొక్క వాక్యం, या परमेश्वर हमसे क्या कहना चाह रहा అయితే है దేవుడు ఏం చెప్తున్నారు మనం వినాలి. हमारे जीवन से, మన జీవితం ద్వారా परमेश्वर का దేవుని యొక్క क्या प्लान है। దేవుని చిత్తం ఏంటి మన జీవితంలో. हो सकता है कि हम इतनी छोटी सी चीजें मांग रहे हो, అయితే కావచ్చు మనం చిన్న విషయాలు అడగచ్చు, लेकिन परमेश्वर ने सोचा है हमारे लिए बहुत ही बड़ा सरप्राइज, ప్లాన్ కియే. और हम सोच रहे हैं कि इतने ही के लिए हम प्रेयर कर रहे हैं, छोटे అయితే से चीज़ के लिए। మనమైతే చిన్న విషయాలే ప్రేయర్ చేస్తాము. యాక్చువల్ గా ఏంటంటే దేవుడు చాలా పెద్ద విషయాలు ప్లాన్ చేసి ఉంచారు మన కోసం. अब्राहम के जीवन में हम देखते हैं, అయితే అబ్రహాం జీవితంలో మనం చూస్తాము, परमेश्वर का वचन बोलता है कि परमेश्वर ने उसको बोला कि निकले, అయితే ప్రభు అంటాడు అబ్రహాం నడువు. लेकिन उसने एक बार भी नहीं पूछा कि कहाँ प्रभु कहाँ जाए। అయితే అబ్రహాం ఒక్కసారి కూడా దేవునికి ప్రశ్నించలేదు, ఎక్కడికి ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా. लेकिन वो बस निकल जाता है क्योंकि परमेश्वर ने उससे वायदा किया అయితే था। కానీ వెళ్తాడు అబ్రహాం. ఏంటంటే జస్ట్ ఏంటంటే దేవుడు నాకు చెప్పారు వెళ్ళమని, కాబట్టి నేను వెళ్తానని అబ్రహాం వెళ్తాడనమాట. और वो निकल पड़ता है అయితే అతను और బయలుదేరాడు. उस चीज का वो इंतजार करता है। అయితే ఆ రోజు కోసం దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. हम कुछ चीज प्रेयर करते हैं అయితే మనం ఏదైనా కొన్ని విషయాలు ప్రార్థిస్తాం, और नहीं मिलता है అయితే దొరకదు, तो हम बहुत जल्दी निराश हो जाते అయితే हैं। చాలా బాధపడుతూ ఉంటాం. लेकिन परमेश्वर की योजना कुछ और है, అయితే దేవుని యొక్క తలంపులు ఇంకా వేరే ఉన్నాయి. जानबूझ के परमेश्वर लेट करता है। అయితే కావాల్సుకునే దేవుడు లేట్ చేస్తాడు. परमेश्वर का वचन कई बार हमें जांचता है, परखता है कि हम कितना स्ट्रांग है, परमेश्वर के साथ कनेक्शन कितना है। అయితే ఏంటంటే దేవుడు ఏం పరీక్షిస్తాడంటే ఆ టైంలో మన కనెక్షన్ దేవునితో ఎంత దగ్గరగా ఉంది. నేను ఒకవేళ ఈ ప్రార్థన లేట్ చేస్తే దేవునికి నాకు ఎంత దగ్గరగా ఉంది సంబంధం అని దేవుడు చూస్తాడు. चेलों के साथ यीशु मसीह बोट में जा रहे थे, అయితే దేవుని దేవుడు కూడా శిష్యులతో పాటు బోట్లో ప్రయాణిస్తూ ఉంటాడు. तब आंधी और तूफान चलने लगते हैं। అయితే ఒక ఘోర తుఫాన్ వస్తుంది. सारे चेले चिल्लाने लगते हैं, అయితే అందరు అరుస్తూ ఉంటారు. फिर यीशु मसीह को उठाने लगते हैं। అయితే ప్రభా యేసుక్రీస్తు ప్రభుని లేపుతూ ఉంటారు అనమాట. यीशु मसीह उठिए, आंधी तूफान है, हम लोग मर जाएंगे। అయితే ప్రభా లేవు యేసు ప్రభు లేవు, మనం చాలా పెద్ద తుఫాన్ ఉంది, మనం అందరం చనిపోబోతున్నామని యేసుక్రీస్తు ప్రభుని లేపుతారు. अगर ऐसा था तो यीशु मसीह तो सो रहा था मजे में और चेले जग रहे थे, ऐसे तो सबसे पहले यीशु मसीह ही मर जाते। అయితే అలా అవ్వచ్చు, అయితే కావచ్చు దేవుడే ఫస్ట్ చనిపోతారు కదా అలా అయితే. लेकिन यहाँ पे यीशु मसीह उन लोगों को उठ करके बोलता है, అయితే దేవుడు ఏమంటారంటే లేచి దేవుడు ఏం చెప్తారంటే, नहीं, वो तूफान को डांटता है అయితే ఆ తుఫాన్ని తిడతాడనమాట. और वो शांत हो जाती है। అయితే ఆ తుఫాన్ని దేవుడు తిట్టినప్పుడు అది శాంత అయిపోతుంది.
तो ऐसे ही हमारे जीवन में तूफानें आती हैं यानी परिस्थितियाँ आती हैं, అయితే అలానే మన జీవితంలో కూడా ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. लेकिन उस समय हमारा विश्वास कितना प्रभु पे है. అయితే మన విశ్వాసం ఎంత గొప్పగా ఉంది మన దేవునిలో. यहाँ पे सब लोग चिल्लाने लगते हैं लेकिन किसी को ये नहीं पता उससे पहले यीशु मसीह ने कितने सारे चमत्कार काम किए थे. అయితే అందరూ మర్చిపోతూ ఉన్నారు ఏంటంటే దేవుడు అంతకుముందు ఎంత గొప్ప కార్యాలు చేశారో అన్ని మర్చిపోతున్నారు. लेकिन भी अभी भी उन पर ट्रस्ट की कमी है यीशु मसीह पे. అయితే ఆ టైంలో కూడా ఎన్నో అద్భుతాలు చూసిన తర్వాత కూడా దేవుని యొక్క విశ్వాసంలో తక్కువ ఉంది. हाँ, उसी तरह हमारे जीवन में भी ट्रस्ट की कमी है. అయితే అలానే వాళ్ళ శిష్యులాగానే మన జీవితంలో కూడా దేవుని పైన విశ్వాసం అనేది కొదువుగా ఉంది. सब कुछ को हम परमेश्वर के ऊपर डाल दें అయితే మన సమస్యలన్నీ కూడా దేవుని పైన వేద్దాం, क्योंकि वो हमारा चरवाहा है. ఎందుకంటే ఆయన మన గొర్రెల కాపరి. और उससे भी बढ़कर అయితే అంతకంటే మించి वो हमारा सृष्टिकर्ता है, हमें रचा है. అయితే అంతకంటే మించి మన దేవుడు మన ఒక సృష్టికర్త. तो हमारे बारे में परमेश्वर ज्यादा जानता है. అయితే మన గురించి దేవుడు మనకంటే ఎక్కువ మన గురించి తెలుసు. जिस तरह से आंधी तूफान आया उस टाइम पे, అయితే ఎలా అయితే ఆ టైంలో ఘోర తుఫాన్ వచ్చిందో मुझे लगता है कि उस समय थोड़ा इन लोगों को और मस्ती करना चाहिए, लाइक एडवेंचर हो रहा है. అయితే వాళ్ళకి ఆ టైంలో చాలా మస్తీ చేయొచ్చు, చాలా అడ్వెంచర్ అవుతుంది, చాలా అనేసి ఆ శిష్యులు అనుకోవచ్చు, అడ్వెంచర్ చేద్దామని అనుకోవచ్చు. कि यीशु मसीह तो सब कुछ कर सकता है ना, पानी पे चल रहा है तो तूफान शांत तो करा ही सकता है ना. అయితే యేసుక్రీస్తు ప్రభు అంతకుముందు వాటర్ మీద నడిచారు కదా, అలానే తుఫాన్లో కూడా ఒక గొప్ప అడ్వెంచర్ చేయొచ్చు కదా. रिवर राफ्टिंग कितने लोग किए हैं? रिवर राफ्टिंग రివర్ రాఫ్టింగ్ ఎంతమంది చేశారు? రివర్ రాఫ్టింగ్ తెలుసా మీకు? స్పోర్ట్స్ అది ఎంతమంది చేశారు? ఎవరైనా చేశారా? तो उसमें छोटी छोटी लहरें आती हैं అయితే అందులో చిన్న చిన్న అలలు వస్తూ ఉంటాయి. और उसी को बोट ऐसे तोड़ करके जाती है और उसी में एडवेंचर है. అయితే అందులోనే అడ్వెంచర్ ఉంటుంది, అది ఇలా అలలు వస్తూ ఉంటాయి, మనం దానికి ఎదురు ఎగుతూ ముందుకు వెళ్తూ ఉండాలి, అది అడ్వెంచర్. लेकिन 6 लोग को देख रहे हैं यीशु मसीह के साथ, ये लोगों को भयंकर एडवेंचर है. అయితే శిష్యులు అనుకుంటూ అంటారు ఇది చాలా భయంకరమైన అడ్వెంచర్. कभी भी हमारे जीवन में परिस्थिति आए, అయితే మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు రావచ్చు, हम भी एडवेंचर की तरफ उसको लें. అయితే మనం కూడా ఇది ఒక గొప్ప అడ్వెంచర్ అని మనం కూడా తీసుకుందాం. बहुत मजा आ रहा है. అయితే చాలా మజా వస్తుంది, మనకు శోధన వచ్చినప్పుడు మనం కూడా ఒక అడ్వెంచర్ లాగా తీసుకుందాం. सोच करके थोड़ा फनी है, అయితే ఆలోచిస్తే కొంచెం నవ్వులాటగానే ఉంది. लेकिन जब दिखता है तो बहुत बुरा भी लगता है. అయితే మనం ఆ టైంలో మనం కుదురుతూ ఉంటే అది చాలా టఫ్ అనిపిస్తుంది. अगर ऑफिस में बॉस डांट दे అయితే ఒకవేళ మన బాస్ తిట్టాడు అనుకోండి, या बच्चों को टीचर डांट दे అయితే పిల్లలని టీచర్ తిట్టింది అనుకోండి, तो क्या हम हंस सकते हैं. అయితే మనం అది అడ్వెంచర్ అనుకోవచ్చా? కానీ लेकिन हमें उसको एडवेंचर की तरह लेना है. అయితే మనం దాన్ని అడ్వెంచర్ లా తీసుకుందాం. है ना. तो परमेश्वर को धन्यवाद हो. అయితే దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. तो यहाँ पे परमेश्वर का वचन कहता है అయితే దేవుని యొక్క వచనం చెప్తుంది, कि जब परमेश्वर यहोवा దేవుని యొక్క ప్రభు हमारी ओर है అయితే దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు तो हमारा विरोधी అయితే మనకి విరోధి ఎవడు? कौन ठहरेगा. ఎవరు? यानी कि कोई भी नहीं है. అంటే ఎవరు కూడా మనకి విరోధి లేడు. परमेश्वर हमारे साथ है. అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నారు. एक और एग्जांपल लेंगे, అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. अयुब, జోబ్, యోబు. सब लोग जानते हैं ना उसको. జోబ్ అంటే అందరికీ తెలుసు కదా. परमेश्वर का वचन कहता है वो बहुत ही सीधा था. అయితే దేవుడి వాక్యం చెప్తుంది ఏంటంటే అతను ఎంతో నీతిమంతుడు. परमेश्वर का डर भय मानता था. అయితే దేవుని యొక్క భయభక్తులతో ఉన్న వ్యక్తి. बहुत खरा था. అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉండే వ్యక్తి, భయభక్తులు కలిగిన వ్యక్తి. लेकिन फिर भी उसके जीवन में क्यों इस तरह की परिस्थिति आई. ఎందుకు మరి అంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడు అందుకే ఆయనకి ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? उसके सारे बच्चे मार दिए गए. అయితే ఆయన అందరు బిడ్డలు చనిపోయారు. उसके जो भी ऊँट गठे सब कुछ थे वो सब खत्म हो गया. అయితే ఆయన లైఫ్ లో ఏదైతే అన్ని ఉన్నాయో ఆస్తులు అంతా కూడా నష్టం అయిపోయింది. बची तो बस उसकी पत्नी. అయితే ఒక్కలే మిగిలిపోయారు వాళ్ళ భార్య. और वो भी बोलती है, इस तरह की परिस्थिति हो जाता है योग के साथ कि उसकी पत्नी भी बोलती है कि छोड़ दे परमेश्वर को. అయితే ఆ వైఫ్ ఒకటి మిగులుతుంది, కానీ ఆ వైఫ్ కూడా ఏం నిందిస్తుంది అంటే నువ్వు దేవుని దూషించి చనిపో యోబు అని చెప్తాను. लेकिन अयुब बोलता है, అది కానీ యోబు అంటాడు, कैसी मूर्ख स्त्री है. అయితే నువ్వు ఎంత మూర్ఖురాలివి అని అంటాడు. परमेश्वर ने दिया था, దేవుడు ఇస్తాడు, परमेश्वर ने लिया. దేవుడు తీసుకెళ్తాడు. और वहाँ पे हम देखते हैं अयुब जीत जाता है. అయితే ఇక్కడ మనం చూస్తాము యోబు గెలుస్తాడు. यानी कि जो हमारे जीवन में चल रहा है అయితే మన జీవితంలో ఏదైతే వస్తుందో शैतान भी देख रहा है. అయితే శైతాన్ కూడా చూస్తున్నాడు. तभी तो अयुब के जीवन में परीक्षा आने से पहले परमेश्वर और शैतान का टकराव हो जाता है. అయితే యోబు రాకముందే అక్కడ పైన సాతాను దేవుడు ఎదుర్కోవడం జరుగుతుంది. और परमेश्वर
शैतान को बोलता है, అయితే పరమేశ్వర్ సైతాన్కి ఏం చెప్తాడంటే, क्या तुम मेरे दास अय्यूब को देखे हो? అయితే నువ్వు చూసావా నా దాసుడు యోబుని చూసావా? वो कितना अच्छा कर रहा है। అయితే ఎంత మంచిగా ఉన్నాడు యోబు. लेकिन शैतान भी बहुत चालू थी। అయితే శైతాన్ కూడా చాలా చాలాక్ అన్నమాట. वो बोलता है हाँ क्यों नहीं, तुमने तो बहुत ही आशीषों से उसे भरा हुआ है। ఎందుకు చేయడు, ఎందుకు ఎందుకు నువ్వు ఎంతో ఆశీర్వదించావు యోబుని. तो इसी तरह शैतान हमारे जीवन में भी आता है परखने। అయితే ఇలానే శైతాన్ కూడా మన జీవితంలో కూడా వస్తాడు. परमेश्वर ने छोड़ दिया, అయితే దేవుడు వదిలేశాడు. बोलता है कि जाओ तुम परख लो, बस उसके प्राण को मत छोड़ो। అయితే వెళ్ళండి, నువ్వు పరీక్షించుకో, కావాలంటే ఎంతైనా పరీక్షించుకో, కానీ ఆయన జీవం మాత్రం నా చేతిలో ఉంది. जितना नुकसान कर सकता था अय्यूब का उसने किया शैतान ने। అయితే ఎంత నుక్సాన్ చేయొచ్చో, ఎంత నష్టం చేయొచ్చో అంత లాస్ట్ వరకు నష్టం చేసుకుంటూ వచ్చాడు శైతాన్. लेकिन अय्यूब टिका रहा। అయితే యోబు అలానే స్థిరంగా ఉన్నాడు. सोचने से जितना हम लोग को कहानी लगता है అయితే ఇది ఒక స్టోరీ లానే అనిపిస్తుంది, उतना ही मुश्किल है। కానీ అంత कष्टం. एक ही बार में हमारे परिवार के ఒక్కటేసారి కుటుంబంలో सब खत्म हो जाए అంతా ఖాళీ అయిపోయినప్పుడు तो हम परमेश्वर को कोसने लग जाएंगे అయితే దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, कि परमेश्वर आपने क्यों किया मेरे साथ ऐसा? ఎందుకు ప్రభువా, ఎందుకు ఇలా చేసావంటాం. और हो सकता है कि हम परमेश्वर से दूर भी चले जाए, అయితే కావచ్చు మనం దేవునికి దూరం కూడా అవుతాం. परमेश्वर से शिकायत करने लग जाए అయితే దేవునికి మనము నా షికాయత్ చేస్తూ ఉంటాం. कि मैं तो हमेशा तेरे निकट रहा, అయితే నేను ఎందుకు ప్రభువా, నేను నీకు ఎంత సమీపంగా ఉన్నాను, लेकिन बदले में आपने क्या दिया? అయితే నువ్వు నాకు ఏమి ఇచ్చావు ప్రభువా. मेरे सारे परिवार को खत्म कर दिया, అయితే నా పరివారంలో అందరినీ చంపేశావా ప్రభువా. लेकिन अय्यूब बना रहा। అయితే కానీ యోబు స్థిరంగా ఉన్నాడు. और देखते हैं बाद में शैतान के सामने खुद परमेश्वर उसकी तारीफ कर रहा है। అయితే శైతాన్ ముందు శైతానే ఖుద్ పొగుడుతాడు అనమాట యోబుని. लोग चाहे हमें अप्रिशिएट कर रहे हैं या नहीं कर रहे हैं, అయితే లోకంలో జనులు మనల్ని అప్రిషియేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. हम लोगों को प्रश्न करने वाला ना बने, అయితే మనము మన వాళ్ళని మనము క్వశ్చన్ చేసే వాళ్ళగా మనం ఉండొద్దు. लेकिन हम महान परमेश्वर को प्रश्न करने वाले हो जाए, అయితే మనం దేవునికి ప్రశ్నిద్దాం. जिसने हमें बनाया है। ఎవరైతే మనల్ని చేశారో, సృష్టించారో ఆ దేవుని మనం ప్రశ్నిద్దాం. क्योंकि सब लोग हमें छोड़ सकते हैं, అయితే అందరూ మనం వదిలేయచ్చు, लेकिन वो परमेश्वर हमें कभी नहीं छोड़ेगा। దేవుడు మనల్ని ఎప్పుడు వదిలేయడు. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. और एक वचन हम देखेंगे, ఇంకొక వాక్యం చూద్దాం. इशाया యెషయా उसका 41 चैप्टर 41 చాప్టర్ 41 और उसका 10th వర్స్. నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నదని నేను నీతో చెప్పలేదా? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడైనాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. कोई 41:10 हिंदी में भी पढ़ते हैं। యెషయా मत डर, क्योंकि मैं तेरे संग हूँ। इधर उधर मत ताक, क्योंकि मैं तेरा परमेश्वर हूँ। मैं तुझे दृढ़ करूँगा और तेरी सहायता करूँगा, और धन मैं दाहिने हाथ से मैं तुझे संभालूंगा। प्रेज़ द लॉर्ड। ప్రైజ్ లార్డ్. यहाँ पे परमेश्वर का वचन అయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ हमें ये स्थिर करता है అయితే స్థిరపరుస్తుంది. और हमें कहता है అయితే మనకి ఏం చెప్తుందంటే, मत डर, అయితే భయపడద్దు. क्योंकि ఎందుకంటే मैं तेरे संग हूँ। నేను నీకు తోడుగా ఉన్నాను. इधर उधर అక్కడ ఇక్కడ मत ताक, అయితే అక్కడ ఇక్కడ ఆలోచించొద్దు. क्योंकि मैं तेरा परमेश्वर यहोवा हूँ। అయితే ఎందుకంటే నేను నీ దేవుడైన యెహోవాను. मैं तुझे दृढ़ करूँगा అయితే నేను నిన్ను దృఢపరుస్తాను. और तेरी सहायता అయితే करूँगा। నేను నీకు సహాయం చేస్తాను. यानी हमें इधर उधर देखने की जरूरत नहीं है। అయితే మనం అక్కడ ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. परमेश्वर कहता है मैं तुम्हारे साथ हूँ। అయితే దేవుడు ఏమంటారంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. तो जो कुछ भी हमारे जीवन है सब कुछ को हम परमेश्वर के सामने रख देंगे। అయితే మన జీవితంలో మనకి ఏ పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితి అంతా దేవుని ఎదుట పెడదాం. हमें किसी भी चीज़ों से डरने की ज़रूरत नहीं है। అయితే ఎలాంటి పరిస్థితి అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. प्रेज़ द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. पतरस के बारे में ही यीशु मसीह जब जा रहे थे तो उन्होंने किया था कि तुम बुढ़ापे मतलब इनडायरेक्टली हिंट कर दिया था कि तुम बुढ़ापे में ही मरोगे। అయితే పత్రస్కు చెప్తాడు దేవుడు, నువ్వు చాలా వృద్ధాప్యంలో చనిపోతావని దేవుడు చెప్తాడు అనమాట. और हम देखते हैं कि जब उसे जेल में डाला जाता है అయితే జైల్లో వేసినప్పుడు పీటర్ని, तो वो मजे में सो रहा था, అయితే ఆయన పడుకుంటూ ఉంటాడు. लेकिन जो बाकी लोग विश्वासी थे मतलब बाकी लोग थे वो लोग प्रार्थना कर रहे थे पतरस के लिए। అయితే అక్కడ ఎవరైతే విశ్వాసులు ఉంటారో వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉంటారు. फिर
रात में ही परमेश्वर उसको जगाता है, पतरस उठ जा उठ जा। అయితే ఆ రాత్రి ఆ జైల్లో పీటర్ని దేవుడు లేపుతా ఉంటాడు, పీటర్ లేగు అని. और उसको बाहर का रास्ता दिखा देता है, सब कुछ अपने आप खुल जाती है। అయితే అది దేవుడే ఆ రాస్తాని ఓపెన్ చేసి, అంతా కూడా దేవుడే ఆ రాస్తాని ఓపెన్ చేసి వెళ్ళు పీటర్ అని చెప్తాడు. जहाँ पे ये लोग प्रार्थना कर रहे थे అయితే ఎక్కడైతే వాళ్ళు ప్రార్థిస్తున్నారో वहाँ पे సంఘం, पतरस पहुँचता है। అయితే ఎక్కడైతే సంఘం ప్రార్థిస్తుందో అక్కడ పీటర్ చేరుకుంటాడు. एक आती है महिला देखने के लिए पहले, అయితే ఒక చిన్న అమ్మాయి వెళ్తుంది అనమాట ఎవరు వచ్చారని చూడడానికి. फिर वो दरवाजा खोलती नहीं है, అయితే ఓపెన్ చేయదు, డోర్ ఓపెన్ చేయదు ఆ అమ్మాయి. पहले वो दौड़ के जाती है, అయితే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, విశ్వాసుల దగ్గరికి వెళ్తుంది. फिर बोलती है पतरस आया है, అయితే వెళ్ళి చెప్తుంది పీటర్ వచ్చాడు అని చెప్తుంది. लेकिन किसी को विश्वास ही नहीं అదే होता। ఎవరికి విశ్వాసమే లేదు, పీటర్ జైల్లో ఉన్నాడు కదా ఎలా వస్తాడని. थोड़ी देर पहले वही लोग लॉ लगा करके प्रार्थना कर रहे थे, అయితే కొంచెం ముందే వాళ్ళే ఎంతో అరుపులతో ప్రార్థిస్తున్నారు పీటర్ని విడిపించండి అని. और जब वही चीज हो गया तो वो लोग विश्वास ही नहीं అయితే करते। అదే వాళ్ళు ప్రార్థించేదే నెరవేరినప్పుడు వాళ్ళలో విశ్వాసం లేదు. कई बार हम भी प्रार्थना करते हैं, అయితే చాలాసార్లు మనం కూడా ప్రార్థిస్తాం, लेकिन विश्वास ही नहीं करते कि ये चीज हो गया है। అయితే ఆ ప్రార్థన నెరవేరింది అని కూడా మనకు తెలియకుండానే మనం ఉంటాం. तो हमें विश्वास करने की जरूरत है। అయితే మనకి విశ్వాసం అనేది చాలా అవసరం. इसलिए कहता है मत डर, मैं तुम्हारे संग हूँ। అందుకే దేవుడు అంటారు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. बोर तो नहीं हो रहे आप लोग? బోర్ అయితే కొట్టట్లేదు కదా, బోర్ కొడుతుందా? सबको समझ में आ रहा है? అందరికి అర్థమవుతుందా తెలుగు? తెలుగు और हिंदी హిందీ ఆర్ తెలుగు? तो यहाँ पे परमेश्वर का वचन हमें हर परिस्थिति में दृढ़ करने वाला परमेश्वर है అయితే దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రతి పరిస్థితిలో కూడా స్థిరంగా ఉంచుతుంది. और सहायता भी करता है, అయితే అలాగే మనకి సహాయం కూడా చేస్తుంది. और अपनी धर्म में दाहिने हाथ से भी हमें तुझे संभाले रहूंगा के बोलता है। అయితే దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను, నీతి అను దక్షిణ హస్తంతో దేవుడు మనల్ని ఆదుకుంటాడు అని దేవుడు చెప్తున్నాడు. तो अभी तक हमने परमेश्वर के वचन में देखा, అయితే మనం ఇంతవరకు మనం దేవుని వాక్యంలో చూసాము. सबसे पहले तो हमने देखा परिश्रम और बोझ से दबे हुए लोगों मेरे पास आओ, అయితే మనం ఫస్ట్ చూసాం ఏంటంటే లోక పాపం మోస్తున్న జల్లారా నా యందు मैं तुम्हारे साथ मैं तुम्हारे संग हूँ। అయితే నేను నీకు తోడుగా ఉన్నాను. और कहता है विश्राम दूंगा, అయితే నేను నీకు విశ్రాంతిని तो ఇస్తాను. मतलब जितने लोग थके हुए हैं परमेश्वर अपने पास बुला के उन्हें उस विश्राम देने को कहता है। అయితే ఎవరైతే అలసిపోయారో ఈ జీవితంలో అలసిపోయి ఉన్నారో అయితే దేవుడు ఏమంటున్నారంటే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. दूसरा हमने देखा कि जब हम परमेश्वर के निकट रहते हैं तो परमेश्वर हमें गाइड करता है और उसके गाइडेंस की हमें ज़रूरत भी है। అయితే మనం రెండో విషయం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరలో ఉంటామో అప్పుడు మన దేవుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు, ఎలా వెళ్ళాలి అనేది మనం దేవుడు గైడ్ చేస్తూ ఉంటాడు. రెండో విషయం तीसरा हमें है कि हमें यीशु की तरह नर्म और दीन बनना है। అయితే మూడో విషయం మనం చూసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులాగా మనం కూడా వినయ విధేయత దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి. हमें कोई कितना भी कुछ बोले అయితే మనల్ని ఎవ్వరేమన్నా ఎంత ఏమన్నా ఎగతాళి చేసినా हम उन्हें आशीष देने वाले बन जाए, అయితే మనం వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉండాలి. क्योंकि लास्ट संडे हम लोग देख रहे थे हमारा ये सुबह है, అయితే మనం లాస్ట్ సండే వింటూ ఉన్నాం మన పెదవులు ఏదైతే టంగ్ ये श्राप देने वाला नहीं అయితే ఈ టంగ్ ఏదైతే అది శాపం ఇచ్చేది కాదు, लेकिन आशीष देने वाला है, ब्लेस करने वाला है। అయితే ఈ టంగ్ ఏంటంటే ఆశీర్వదించేదిగా ఉండాలి. इसलिए हम सिर्फ आशीष का वचन ही बोले। అయితే మనం ఎప్పుడైతే మన ఈ టంగ్ నుంచి జీవం గల మాటలే ఆశీర్వదింపబడే మాటలే రావాలి. लेकिन ये नहीं कि परमेश्वर का वचन कहता है कि तुम कबूतर की तरह भोले लेकिन सांप की तरह चतुर भी रहो। అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పౌరం వలె నిష్కపటంగా ఉండాలి, పాముల వలె వివేకంగా కూడా ఉండాలి. एक मैं उदाहरण देना चाहती हूँ, అయితే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలని ఆశగా ఉంది. ये भोले और चतुराई किस तरह बनना है। అయితే ఈ యొక్క నిష్కపటం ఇంకా వివేకం ఎలా ఉండాలో నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నా. एक परमेश्वर के दास बता रहे थे, అయితే దేవుడి యొక్క దాసులు చెప్తున్నారు, उनकी चर्च में एक मुस्लिम महिला थी, అయితే పాస్టర్ చెప్తున్నారు ఏంటంటే వాళ్ళ చర్చిలో ఒక ముస్లిం అమ్మాయి ఉంది. तो वो उनकी जो वाइफ थी वो हमेशा चर्च जाया करती थी, అయితే వాళ్ళ వైఫ్ ఏంటంటే ప్రతిసారి చర్చికి వెళ్తూ ఉంటదంట. लेकिन उसके हस्बैंड को पसंद नहीं था। అయితే వాళ్ళ హస్బెండ్ కి ఇష్టం లేదు. एक दिन वो जाके बपतिस्म ले लेती है, అయితే ఒకసారి చెప్పకుండానే బాప్తిసం కూడా తీసేసుకుంటదంట. उसके बाद किसी ने उसको जाके बोल दिया कि अरे तुम्हारी वाइफ ने तो बपतिस्मा ले लिया। అయితే ఎవరో వాళ్ళ భర్తకు వచ్చి చెప్తాడు ఏంటంటే మీ వైఫ్ బాప్తిసం కూడా తీసేసుకుందని చెప్తాడు. अब हस्बैंड घर पे रेडी है, అయితే వాళ్ళ హస్బెండ్ ఇంట్లో రెడీగా ఉన్నాడు. आज तो मैं इसका हाथ पाँव तोड़ूंगा। అయితే ఈ రోజు మాత్రం ఈమెది కాలు చేతులు విరగొట్టాల్సిందే అంటాడు అనుకుంటాడు. जब वो आती है అయితే ఆ స్త్రీ ఎప్పుడైతే వస్తుందో ఇంటికి तो बोलती है तुमने बपतिस्मा लिया। అయితే నువ్వు బాప్తిసం తీసుకున్నావా? तो उसकी वाइफ बोलती है नहीं नहीं अब गलती हो गई, अब से नहीं लूंगा, तो नहीं लूंगी।
అయితే నాకు క్షమించు, నేను ఇప్పటి నుంచి తీసుకోనని క్షమించు అని అడుగుతుంది అనమాట. तो उसके हस्बैंड ने बोला ठीक है अगली बार ध्यान रखना मत लेना। అది వాళ్ళ హస్బెండ్ అంటాడు ఇంకోసారి తీసుకోవద్దు, ఇప్పటి వరకు అయితే ఓకే, ఇక ముందు తీసుకోవద్దు బాప్తిజం అని చెప్తాడు అనమాట. तो ऐसे ही हमें चतुर बनना है। అయితే అలాగే మనం అట్లానే ఆమెలాగా వివేకం కలిగి ఉండాలి. चतुर हमें बनने की जरूरत नहीं है, जब हम परमेश्वर के वचन में बने रहेंगे అయితే మనము వివేకంగా ఉండాల్సిన అవసరమే లేదు. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. तो वो जो सहायक हमें दिया गया है पवित्र आत्मा, అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఏదైతే మనకి ఇచ్చారో దేవుడు, वो हमें गाइड करेगा అయితే ఆ పరిశుద్ధాత్మనే మనల్ని గైడ్ చేస్తూ और ఉంటారు. हमें सिखाएगा అయితే ఆ పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తుంది कि किस समय में हमें అయితే ఏ టైంలో మనం ఎలాగా क्या बोलना है। ఎలా మాట్లాడాలి. प्रेज द लॉर्ड। ప్రైజ్ లార్డ్. फिर हमने दूसरा और देखा कि जब हम परमेश्वर हमारे साइड में है అయితే యేసుక్రీస్తు ప్రభు మన పక్షంలో तो ఉన్నప్పుడు हमारा विरोधी कौन है। అయితే మనకి విరోధి ఎవడు? परमेश्वर हमारे साथ है जो सब कुछ का बनाया है। అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన పక్షంలో ఉన్నాడు. అయితే మనకి సమస్తం కలగజేసిన ఆ దేవుడు మన పక్షంలో ఉన్నాడు. जब मैं परमेश्वर के वचन को पढ़ती हूँ అయితే ఎప్పుడైతే నేను వాక్యం చదువుతానో तो कभी कभी पढ़ने में बड़ा मजा आता है। అయితే చదువుతున్నప్పుడు చాలా మజా వస్తుంది. जब मूसा वो उस कौन सा नदी था रेड सी। हाँ लाल समंदर, तो उसको जब दो भाग किया అయితే మోషా ఎప్పుడైతే మోసెస్ రెడ్ సీని 2 పాయలుగా చేశాడో तो इतना बड़ा समुद्र 2 भाग में हो गया అయితే అంత పెద్ద సముద్రం 2గా విభజింపబడుతుంది. और वहाँ पे जितने इसराइल थे सब उस पहाड़ वाटर का पहाड़ हमने कभी नहीं देखा है, लेकिन वहाँ पे सब वाटर का पहाड़ जो है ऐसे लटका हुआ है, सब मजे में क्रॉस कर रहे हैं। అయితే అంత మజాగా వాళ్ళు నడుస్తున్నారనమాట. వాటర్ పహాడ్ ఎప్పుడైనా చూసారా? అక్కడ రెడ్ సీలో కనిపిస్తుంది మనకి ఫ్లాష్ బ్యాక్ లో. ఏంటంటే వాటర్ అనేది ఆ పహాడ్ లాగా అయిపోయింది అనమాట, మౌంటైన్స్ లాగా అయిపోయింది ఆ వాటర్ అనేది. అక్కడ వాళ్ళు ఉంటారు ఇజ్రాయెల్. तो वो आश्चर्य कर्म को लोगों ने देखा, అంటే అంత గొప్ప ఆశ్చర్య కార్యంని ఇజ్రాయెల్ ప్రజలు చూస్తున్నారు. लेकिन फिर हम देखते हैं आगे जाके वो लोग जिसने इतने सारे आश्चर्य कर्म को देखा అయితే మనం అంత ముందు వెళ్తూ ఉంటే చూస్తాము అంత గొప్ప ఆశ్చర్య కార్యం ఇజ్రాయెల్ ప్రజలు చూశారు. आगे जाके वो परमेश्वर को छोड़ देते हैं। అయితే ముందెళ్ళి దేవుని వదిలేస్తారు. हमारा भी टारगेट है అయితే ఇది మన గురి. कि जब यीशु मसीह आए అయితే ఒకవేళ దేవుడు వస్తే तो हमें बादलों में उठा लिए जाए। అయితే దేవుడు మనల్ని కూడా తన బాధల్లో మేఘాల్లో తీసుకెళ్ళిపోయింది కాక. तो हम भी कभी कभी यहाँ भटक जाते हैं, అయితే ఒక్కొక్కసారి మనం ఇక్కడ విడవబడతాము. इसलिए हम नाश होने वाले नहीं, అయితే మనము విడవబడకూడదు. लेकिन परमेश्वर का वचन जो वायदा हमसे किया है उसके हम भागी हो जाए। అయితే దేవుడు ఏదైతే వాక్యం చెప్పారో మనకి మనం దేవునితో పాటు కొనుక్కోబడాలి. प्रेज द लॉर्ड। ప్రైజ్ లార్డ్. फिर यदि परमेश्वर का वचन कहता है फिर हम देखेंगे कि मत डर क्योंकि यहोवा हमारे साथ है। అయితే ఇంకో వచనం మనం చూసాము, మీరు భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను. लेकिन जो परमेश्वर के वचन को मानते हैं అయితే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసం ఉంచుతారో उनका जीवन किस तरह का है, అయితే వాళ్ళ జీవితం ఎలా ఉంది? उसके लिए हम एक वचन को देखेंगे। అయితే ఒక వాక్యం మనం చూద్దాం. इर्मिया ఇర్మియా चैप्टर 17 చాప్టర్ 17 उसका 7 and 8। 7 and 8. జెర్మియా 17 7 and 8 యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. చదవండి. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల మూలను దాని వేలు కన్ను రెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత ఉండదు కాకుమానదు. हिंदी में भी पढ़ते हैं। धन्य है वह पुरुष जो यहोवा पर भरोसा रखता है, जिसने परमेश्वर को अपना आधार माना हो। वह उस वृक्ष के समान होगा जो नदी के किनारे लगा हो और उसकी जड़ जल के पास फैली हो। जब धूप होगी तब उसको न लगेगी और उसके पत्ते हरे रहेंगे और सूखे वर्ष में भी उसके विषय में कुछ चिंता न हो, क्योंकि वह तब फलता रहेगा। प्रेज द लॉर्ड। ప్రైజ్ లార్డ్. जब हम परमेश्वर के वचन में बने रहेंगे అయితే ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలో ఉంటామో तो हम हरियाली से भरे रहेंगे। అయితే మనం గ్రీనరీతో మనం నిండుకుంటాం. नदी के सामने किसने पेड़ देखा है? అయితే మీరు ఎక్కడైనా నది ఆ ప్లేస్ లో రివర్స్ దగ్గర ఎప్పుడైనా చెట్లు मुझे लगता है చూసారా? सभी लोगों ने देखा है। అయితే నాకు తెలిసి అందరు చూసే ఉంటారు. वो बहुत ही ग्रीन रहता है ना, అయితే ఏదైతే సముద్రం దగ్గర రివర్స్ దగ్గర ఉన్న చెట్లు చాలా గ్రీనరీగా ఉంటాయి. उसके पत्ते सूखे नहीं रहते हैं। అయితే ఆ ఒక చెట్లు ఆ ఒక ఆకులు వాడిపోయి ఉండవు. उसी तरह जब हम परमेश्वर के वचन में बने रहेंगे అయితే ఎప్పుడైతే మనం వాక్యంలో నిలిచి ఉంటామో तो हम ब्लेस किए जाएंगे అయితే అలాగే మనం చెట్టులాగా బ్లెస్డ్ గా और ఉంటాం. हमेशा हरा भरा सा दिखेंगे। అయితే మనం కూడా ఎప్పుడు గ్రీన్ గా కనిపిస్తూ ఉంటాం.
और हम कभी भी सूखेंगे नहीं। అయితే మనం ఎప్పుడు వాడిపోము. यानी कि जो भी परिस्थितियाँ आए, అయితే ఎలాంటి పరిస్థితులు మనకు जो వచ్చినా भी కానీ, संकट आए, అయితే ఎలాంటి కష్టం వచ్చినా जब हम కానీ, परमेश्वर के निकट रहेंगे అయితే దేవునికి సమీపంగా तो ఉన్నప్పుడు हम हमेशा खुश दिखेंगे అయితే మనం ఎప్పుడు కూడా సంతోషంగా और ఉంటాం. हमेशा आशीषित भी रहेंगे। అయితే మనం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాం. कहते हैं ना कि वो कर्मा, అయితే కర్మ అని మనం చెప్తాం కదా. जैसा बोगे वैसे काटोगे भी। అయితే మనం ఏదైతే చేస్తామో దాన్నే అనుభవిస్తాం అంటాం కదా. దేన్ని వెతుకుతామో దాన్నే కోస్తాం అంటాం కదా. हम हमेशा चाहते हैं कि लोगों से हमें रिस्पेक्ट मिले, అది మనం ఎప్పుడు అనుకుంటామో జనులు నన్ను రెస్పెక్ట్ చేయాలి, నన్ను గౌరవించాలి అనుకుంటాం. लेकिन हम अगर दूसरों की रिस्पेक्ट ही ना करें అయితే మనము రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు तो हमें कौन देगा? మనల్ని ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? तो हम जैसे लोगों से चाहते हैं అయితే మనం ఏదైతే వేరే వాళ్ళ నుంచి ఆశిస్తున్నామో वैसे ही हम भी करें। అయితే మనం కూడా అలా చేయాలి కదా. अगर हम आशीष देंगे అయితే మనం ఆశీర్వదిస్తే तो आशीषित किए जाएंगे, అయితే మనం ఆశీర్వదింపబడతాం. और अगर श्राप को बोएंगे అయితే మనం శపిస్తే तो लोग हमें भी श्राप అయితే देंगे। మనల్ని శపిస్తారు. उससे बढ़ करके అయితే అంతకంటే ఎక్కువ परमेश्वर देखता है, అయితే దేవుడు చూస్తున్నారు. वही आशीष देता है हमें। అయితే దేవుడే మనల్ని ఆశీర్వదించే దేవుడు. अगर हम किसी को आशीषित कर रहे हैं हर परिस्थिति में అయితే మనం ఏ పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో మనం ఇతరులను ఆశీర్వదించినట్లయితే तो परमेश्वर हमें और भी आशीषित से भरेगा। అయితే మనం ఎప్పుడైతే ఆశీర్వదిస్తామో దేవుడు మనల్ని కూడా ఆశీర్వాదంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. अयुब को देखते हैं, అయితే యోబుని చూసాము. उसके जो बच्चे थे, అయితే వారి పిల్లలు ఎవరైతే भले ही अयुब परमेश्वर के गर्भ में रहा, అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిన వ్యక్తి అయినప్పటికీ लेकिन उसके बच्चे कभी भी वैसे नहीं रहते। అయితే వాళ్ళ పిల్లలు అలా లేరు. आज यहाँ पार्टी कल वहाँ पार्टी, అయితే వాళ్ళ పిల్లలు అయితే ఇక్కడ పార్టీ చేద్దాం అక్కడ పార్టీ చేద్దాం అని అనుకుంటూ ఉన్నారు. लेकिन जब पूरे एग्जाम्स हो गए उसके అయితే ఎగ్జామ్స్ ఎప్పుడైతే యోబు యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోయాయో ఫినిష్ అయిపోయాయో तो परमेश्वर उससे दुगना आशीषित होता है అయితే దేవుడు రెండింతలు ఆశీర్వదిస్తా ఉంటాడు. और अच्छे యోబుని. बच्चे भी मिलते हैं। అయితే అతనికి ఫస్ట్ అయితే అలా ఉన్నారు కదా పిల్లలు, కానీ మంచి పిల్లలుగా మారి దేవుడు ఇస్తా ఉంటాడు. हमें लगता है कि हमारे लिए यही सही है, यही सही అయితే है, మనం అనుకుంటాము మన దేవుని చూస్తూ నాకు ఇదే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. लेकिन परमेश्वर उससे बढ़कर हमें देता है। అయితే దేవుడు దానికంటే మించి మనకి ఇవ్వాలని దేవుడు तो हम ఆశిస్తున్నాడు. परमेश्वर के वचन में बने रहे అయితే దేవుని యొక్క వాక్యంలో మనం నిలిచి ఉందాం. और हमेशा आशीषित रहे। అయితే మనం ఆశీర్వాదకరంగా ఉందాం. तो परमेश्वर इन वचनों के द्वारा सभी को आशीष दे। అయితే దేవుడి ఈ వాక్యం ద్వారా అందరినీ కూడా ఆశీర్వదించును గాక. सभी प्रेस अंदर वचन के लिए सिस्टर